హలో గైస్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఈ సెషన్లో మనం యాన్సిబుల్ రోల్స్ గురించి తెలుసుకుందాం. సో యాన్సిబుల్ రోల్స్ గురించి తెలుసుకోవడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. సో రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశాను నేను, టెక్ ఫామ్ అని. సో దిస్ ఇస్ సేమ్ యాజ్ యూజువల్ డెవాప్స్ కంటెంట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను వర్డే కంటెంట్ కూడా డెలివరీ చేస్తున్నాను ఇందులో నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఆల్సో, వర్డే టెక్ ఫామ్ అనమాట. సో గిట్ స్టార్ట్ చేశాను. సో రిమైనింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇందులో, ఓన్లీ ఇంగ్లీష్లో అనమాట. సో గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో యాన్సిబుల్ రోల్స్ అనమాట. సో రోల్ అనేది ఏంటి అంటే, సపోజ్ మనం ఒక గ్రూప్ ఆఫ్ ప్లే బుక్స్ను ఎట్ ఏ టైం ఒక నోడ్ పైన అప్లై చేయాలనుకుంటే, సో అదొక కాంప్లెక్స్ టాస్క్ అనమాట. సో దాని గురించి ఏం చేసినప్పుడు రోల్స్ కాన్సెప్ట్ వాడతారు అనమాట. సో ఎట్ ఏ టైం ఒక సింగిల్ ప్లే బుక్ని మాత్రమే మనం ఒక నోడ్ పైన అప్లై చేయగలం. కాకపోతే ఇక్కడ రోల్స్ యూజ్ చేసి ఏంటంటే మల్టిపుల్ ప్లే బుక్స్ను మనం ఎట్ ఏ టైం ఒక నోడ్ పైన గ్రూప్ ఆఫ్ నోడ్స్ పైన మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇందుకు పర్టికులర్ సర్వర్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎలా అంటే, హియర్ వీ కెన్ ప్లేస్ ద గ్రూప్ ఆఫ్ ప్లే బుక్స్ ఇన్ వన్ ఫైల్ అనమాట. సో ఇన్ దట్ కేస్ ఇట్ విల్ హెల్ప్ఫుల్. అంటే మల్టిపుల్ ప్లే బుక్స్ అనేది ఆ యొక్క సింగిల్ నోడ్ పైన అప్లై చేయొచ్చు అనమాట. ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద కోడ్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనం ఎంటైర్ కోడ్ను ఒకటే ఫైల్లో రాసిన దానికన్నా మల్టిపుల్ ఫైల్స్గా రాసి, మల్టిపుల్ కోడ్గా రాసి, అంటే మల్టిపుల్ ఫైల్స్గా రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాంప్లెక్స్ అనేది మనం రెడ్యూస్ అవుతాం. ఎందుకంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫైల్ అనేది. దానికి అంటే ఇంక్రీజ్ ద కోడ్ రీయూజబిలిటీ అనమాట. సో ఈ కోడ్ రీయూజబిలిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే, మనం ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ని మల్టిపుల్ కోడ్గా డివైడ్ చేసినప్పుడు, సపోజ్ చిన్న వేరే అప్లికేషన్ సంబంధించిన ఒక కోడ్ రాయాలనుకున్నప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఈ కోడ్ ఉందన్నమాట. సో ఆ కోడ్ సింపుల్గా అప్లై చేయొచ్చు అనమాట. కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మల్టిపుల్ ప్లే బుక్స్ ఒక దగ్గర అప్లై చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం కోడ్ కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కోడ్ రీయూజబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే మనం మాన్యువల్ వర్క్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో మనము ఇనిషియల్గా ఒక సర్వర్కి లాగిన్ అయ్యాం అనమాట. సో ఈ వర్క్ చేయాలంటే, యాన్సిబుల్ వర్క్ చేయాలంటే. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను యాన్సిబుల్ అంటే ఏంది, సో ప్లే బుక్ అంటే ఏంటంటే. సో ఇక్కడ యాన్సిబుల్ అంటే ఏంటి అంటే ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏం చేస్తుంది అంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈజీ వేలా మనకు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ వే అంటే ఏంటి అంటే విత్ ద కోడ్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్ అని మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కోడ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఆ మిషన్స్ పైన మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ మిషన్స్, ఈ నోట్స్ పైన ఈ మాస్టర్ ద్వారా మనం ఆ కోడ్ను అప్లై చేస్తున్నాం అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మాన్యువల్ వర్క్ తగ్గిపోయి ఆటోమేషన్ వర్క్ అనేది పెరుగుతుంది అనమాట. సో అంటే ఏంటంటే మాన్యువల్ వర్క్ తగ్గినప్పుడు ఏమైందంటే రిస్క్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ మనము కోడ్ ద్వారా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో అలా మళ్ళీ చిన్న చిన్న ప్లే బుక్స్ అప్లై చేయడం, చిన్న చిన్న ప్లే బుక్స్ తర్వాత మనం ఆ ప్లే బుక్స్ ఒక గ్రూప్గా వేసి ఒక రోల్గా అప్లై చేయడం అనమాట. సో ఈ రోల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇనీషియల్గా మనం రోల్ వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం సర్వర్లోకి లాగిన్ అయ్యాం. సో ఇది నా యాన్సిబుల్ సర్వర్ అనమాట. సో ఈ మిషన్. సో నా ఐపీ వచ్చేసి ఇది. సో నా ఐపీ ఇది అనమాట, 172.31.24.139. నేను ఈ యాన్సిబుల్ అనేది నేను నా ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్ ద్వారా వాడుతున్నాను, EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా ఏం చేయాలంటే యాన్సిబుల్ -galaxy స్పేస్ ఇనిట్ స్పేస్ ల్యాంప్ అనమాట. అంటే ఏ రోల్ అయితే నేను లాంచ్ చేయాలనుకున్నా ఆ రోల్ నేమ్ తోటి ఇట్లా ఇనిషియలైజ్ చేయాలన్నమాట. సో నా సర్వర్లోకి లాగిన్ అయ్యి, సో ఇక్కడ ఈ సినారియాలో నేను ఏం చేస్తానంటే ల్యాంప్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేస్తాను అనమాట. ల్యాంప్ అంటే ఏంటంటే లైనక్స్, అపాచీ, MySQL, PHP అనమాట. సో ఈ ల్యాంప్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ల్యాంప్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకుంటున్నానో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అంటే ల్యాంప్ అనే రోల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది అనమాట. సో ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ అనే డైరెక్టరీ స్ట్రక్చర్లో డిఫాల్ట్స్, ఫైల్స్, హ్యాండ్లర్స్, మెటా, readme.ma, టాస్క్స్, టెంప్లెట్స్, టెస్ట్, వార్స్. సో 8 డైరెక్టరీస్, 8 ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. సో ఏంటి అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్స్ అనే ఇందులో main.yml అనే ఫైల్ ఉంటుంది అనమాట డిఫాల్ట్స్ డైరెక్టరీలో. ఈ main.yml అనే ఫైల్లో ఏముంటుంది అంటే డిఫాల్ట్స్ వేరియబుల్ అనమాట. అంటే ఈ రోల్కి సంబంధించిన డిఫాల్ట్స్ వేరియబుల్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఫైల్స్. ఈ ఫైల్స్ అనేవి ఏంటి అంటే, మనం ఏదైనా ఫైల్స్ను మనం నోడ్ పైన అప్లై చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ను మాస్టర్ నుంచి నోడ్ పైన అప్లై చేయాలనుకుంటున్నాం. ఆ ఫైల్స్ అందులో
సో మనం అట్లా ప్లేస్ చేయొచ్చు అనమాట. మనం అంటే ఏ ఫైల్స్ అయితే మనము కాపీ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఫైల్స్ మనం మూవ్ చేయాలనుకున్నా ఆ ఫైల్స్ అనే డైరెక్టరీ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్లర్స్. హ్యాండ్లర్స్ అనేది దేని గురించి అంటే, ఇన్ కేస్ ఏదైనా నోటిఫై అప్లై చేయాలి, సపోజ్ ఏదైనా సర్వీస్ అనేది రీస్టార్ట్ చేయాలి, లేదు ఒక సర్వీస్ అనేది స్టాప్ చేయాలి. సో ఒక నోటిఫికేషన్ మనం పంపిస్తాం కదా మన ప్లేబుక్ ద్వారా. సో ఆ నోటిఫై అనేది హ్యాండ్లర్స్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది అనమాట. మెటాడేటా అంటే దేనికి సంబంధించిన డేటా అబౌట్ డేటా అనమాట. అంటే ఈ రోల్ సంబంధించిన డేటాని మనం ఇందులో ప్లేస్ అంటే ఇది రోల్ నేమ్ ఏంది, రోల్ ఎన్నో వర్షన్ సంథింగ్ అలా మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. రీడ్మీ డాట్ అనమాట. ఈ రోల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. టాస్క్ ఇది మన మెయిన్ డైరెక్టరీ అనమాట. సో అంటే మనం కావాల్సిన ప్లే బుక్స్ అన్ని ఇందులో ప్లేస్ చేస్తాం అనమాట. అంటే మనం ఏ టాస్క్ మనం పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లే బుక్స్ అనేది ఈ డైరెక్టరీలో ప్లేస్ చేస్తాం అనమాట. సో టెంప్లెట్స్ అనేది లైక్ జింజర్ టెంప్లెట్ యూజ్ చేయడానికి వాడతాం అంటే డిఫాల్ట్ టెంప్లెట్స్ టైప్ గురించి మనం ఈ టెంప్లెట్స్ అండ్ డైరెక్టరీ వాడతాం. నెక్స్ట్ ఈ టెస్ట్ కేసెస్ గురించి మనం వాడతాం ఈ టెస్ట్ డైరెక్టరీ. ఇన్వెంటరీ ఫైల్స్ టెస్ట్ డాట్ వైఎం అంటే టెస్ట్ కేసెస్ గురించి కానీ ఇన్వెంటరీ ఫైల్ గురించి మనం ఇది వాడతాం అనమాట. వేర్స్ అనేటువంటి వేరియబుల్స్ అనమాట. అంటే సిస్టమ్ వేరియబుల్స్ మనం మాన్యువల్ గా మనకి వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ వేరియబుల్స్ అనే డైరెక్టరీ మనం వాడతాం అనమాట. సో ఈ విధంగా ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లే బుక్ రాసుకుంటూ వెళ్దాం. సో ఇనిషియల్గా నేను చేయాలంటే నేను టాస్క్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఏమేమి టాస్క్ పర్ఫామ్ అంటే ల్యాంప్లో. సో ల్యాంప్లో వచ్చేసరికి ఏమి ఉంటుంది, లైనెక్స్, అపాచీ, మైఎస్క్యూఎల్, పిహెచ్పి అనమాట. సో ఇనిషియల్గా అపాచీ సర్వర్ నేను సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఇనిషియల్గా నేను అపాచీ సర్వర్ సెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాను, నేను టాస్క్ అనే డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ http.ym ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో నేను నాకు కావాల్సిన టాస్క్లు నేను ప్లేస్ చేస్తాను అనమాట. సో గో టు ద డైరెక్టరీ ల్యాంప్ టాస్క్. సో రైట్ నౌ నేను టాస్క్ అనే డైరెక్టరీలో ఉన్నాను. సో ఇక్కడ ఏం చేశానంటే నేను httpd.yml సో ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఆ ఫైల్ నాకు కావాల్సిన ఆ టాస్క్ అనేది ప్లే చేశాను. సో ఇనిషియల్గా మనకు కావాల్సిన ప్లే బుక్ అనేది ఎలా ఉంటుందంటే 3 డాట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ నేమ్ స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము ఈ టాస్క్ ఫైల్స్లలో హోస్టింగ్ నేమ్ కానీ ఏం కానీ అంటే హోస్ట్ నేమ్ కానీ ఏం స్పెసిఫై చేయమాట, జస్ట్ మనం టాస్క్స్ మాత్రమే స్పెసిఫై చేస్తాం. సో ఇన్స్టాల్ httpd అండ్ నేమ్ కింద మనం ఏం మాడ్యూల్ ఇన్వాల్వ్ చేయాలనుకున్నా ఆ మాడ్యూల్ నేమ్ రాస్తే అయిపోతుంది అనమాట. నేను ఒక అప్లికేషన్ అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. 2 స్పేసెస్ తర్వాత ఇక్కడ నేమ్ స్పెసిఫై చేయాలి. సో ఆ నేమ్ ఏంది, httpd. నా స్టేట్ ఏంది, ప్రజెంట్ చేయాలంటే ప్రజెంట్ అంటే ఇన్స్టాలేషన్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే నాకు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ కాబట్టి లేటెస్ట్ అని నేను స్పెసిఫై చేస్తున్నాను. సో నా అపాచీ సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఆ సర్వీస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ అపాచీ. ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఏముంటుంది, సర్వీస్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తున్నాను అనమాట. 2 స్పేసెస్. సో నేమ్ వచ్చేసరికి ఏంది, httpd. స్టేట్ వచ్చేసరికి ఏంది, స్టార్ట్. ఇక్కడ కోలన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఈ మాడ్యూల్ పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్ ఒక ఫైల్ నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో index.html అనే ఫైల్ కాపీ చేయాలనుకుంటున్నాను. సో నేను ఒక ఫైల్ కాపీ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు కాపీ అనే మాడ్యూల్ నేను యూజ్ చేస్తున్నాను. సో స్పేస్, సోర్స్ వచ్చేసరికి index.html. ఇది డిఫాల్ట్ గా ఫైల్స్ అనే డైరెక్టరీలో సెర్చ్ చేస్తాను అనమాట. సో నా డెస్టినేషన్ వచ్చేసరికి ఏంది, /var/www/html. సో ఈ డైరెక్టరీలో ఈ index.html ఫైల్ నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో index.html ఎక్కడ ఉంటుంది అంటే నా ఫైల్స్ అనే డైరెక్టరీలో ఉంటుంది అనమాట. సో నా ఫైల్స్ అనే డైరెక్టరీ ఎలా ఉంటుందో నేను అలా మాన్యువల్గా నేను క్రియేట్ చేస్తాను అనమాట దీన్ని. సో జస్ట్ ఇది బేసిక్ httpd అనమాట. సేవ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, PHP క్రియేట్ చేద్దాం. సో PHP గురించి మళ్ళీ php.yml అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ 3 డాట్స్ అండ్ స్పేస్ నేమ్ ఇన్స్టాల్ PHP. సో ఎం తర్వాత ఏంది, నేమ్ స్పెసిఫై చేయాలన్నమాట. 2 స్పేస్ ఇచ్చి. సో నేమ్ వచ్చేసరికి ఏంది, PHP. సో ఇక్కడ వచ్చేసరికి స్టేట్ ఏంది, లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏంటంటే నేను ఒక ఫైల్ కాపీ చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే PHP ఫైల్ సంబంధించిన కాపీని info ఫైల్. అండ్ వాట్ ఈస్ మన మాడ్యూల్ వచ్చేసరికి కాపీ మాడ్యూల్ అనమాట. సో కాపీ
నా సోర్స్ వచ్చేసరికి php info డాట్ php అనే ఫైల్ అనమాట. ఆటోమేటిక్గా ఫైల్స్ అనే డైరెక్టరీలో సెర్చ్ చేస్తుంది. నా డెస్టినేషన్ వచ్చేసరికి /var/www/html. సో ఇందులో ప్లేస్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ ఈ ఫైల్ కాపీ చేసిన తర్వాత నేను ఏంటంటే ఒక హ్యాండ్లర్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ హ్యాండ్లర్ అంటే ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ అనమాట. అంటే జస్ట్ నోటిఫై చేస్తాను అనమాట. ఏం నోటిఫై చేస్తున్నానంటే రీస్టార్ట్ అపాచీ సర్వర్ అనమాట. రీస్టార్ట్ అపాచీ సర్వర్. సో ఇదే నేమ్ యాజ్ యూజువల్గా అదే నేమ్ తోటి ఆ హ్యాండ్లర్లో main.yml ఫైల్లో సేమ్ ఇదే నేమ్ తోటి మనం అందులో స్పెసిఫై చేయాలన్నమాట. సో ఈ విధంగా జస్ట్ PHP బేసిక్ ఇన్స్టలేషన్ ఫైల్ కాపీ అనేది చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే MySQL ఆర్ MariaDB అనమాట. mysql.php. సో ఫైల్ ఓపెన్ చేశాను. సేమ్ ఇనిషియల్గా 3 డాట్స్ అండ్ స్పేస్ నేమ్ ఇన్స్టాల్ MySQL ఆర్ MariaDB. సో m అనే మాడ్యూల్ ద్వారా ఏం చేస్తామంటే MariaDB అండ్ స్టేట్ వచ్చేసరికి నేమ్ మెన్షన్ చేయాలి. నేమ్ వచ్చేసరికి MariaDB. స్టేట్ వచ్చేసరికి లేటెస్ట్ అనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి నేను MariaDB సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఈ MariaDB అనేది జస్ట్ ప్యాకేజ్ అనమాట. ఈ MariaDB ఇది మన మెయిన్ సర్వర్ అనమాట. సో m నేమ్ వచ్చేసరికి MariaDB -server అండ్ స్టేట్ వచ్చేసరికి లేటెస్ట్. సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దాం. ఏదంటే ఇన్స్టాల్ PHP MySQL అనమాట. సో అంటే ఈ కమ్యూనికేషన్ గురించి అంటే PHP అండ్ MySQL మధ్య కమ్యూనికేషన్ గురించి ఈ అప్లికేషన్ అంటే PHP MySQL అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాం అనమాట. MySQL స్టేటస్ సరికి లేటెస్ట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సర్వీస్ స్టార్ట్ చేయాలన్నమాట. MariaDB సర్వీస్. సో సర్వీస్ వచ్చేసరికి నేమ్ MariaDB అండ్ స్టేట్ వచ్చేసరికి స్టార్టెడ్ అన్నమాట. సో ఈ విధంగా మనం MySQL సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్ ఇన్స్టాల్ చేసి అండ్ MariaDB సర్వీస్ని స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ MariaDB MySQL రెండు సేమ్ అనమాట. అంటే CentOS 6 వరకు MySQL ఉండే, CentOS 7 నుంచి దాన్ని MariaDBగా మార్చారు అనమాట. ఎందుకంటే Oracle అనేది MySQLని పర్చేస్ చేసింది కాబట్టి MariaDB స్టార్ట్ చేశారు అనమాట సపరేట్గా. నెక్స్ట్ బ్యాక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే మనం main.yml అనే ఫైల్ ఒకసారి చూద్దాం. main.yml ఫైల్లో ఏమి ఉన్నాయి అనమాట. సో మనం ఈ టాస్క్ అనేది మనం అందులో ప్లే చేద్దాం. సో టాస్క్ ఫైల్ ఫర్ ల్యాంప్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన టాస్క్ అని ఇందులోనే పర్ఫామ్ చేద్దాం అనమాట. సో ఎలా పర్ఫామ్ చేయాలంటే మనం ఏమేమి టాస్క్లు అయితే పర్ఫామ్ చేయాలనుకుంటామో అంటే ఏమేమి ప్లే బుక్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. include _tasks. సో ఇంకా టాస్క్ వచ్చేసరికి ఏంది httpd.yml అంటే ఈ ప్లే బుక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా టాస్క్ ఇంక్లూడ్ చేయాలి. టాస్క్ వచ్చేసరికి php.yml ఫైల్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంది MySQL అనమాట. SQL.yml. సో ఈ main.file అనేది ఈ ఫైల్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ httpd MySQL PHP ఫైల్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ నేను main.yml అనే ఫైల్లో ప్లేస్ చేశాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, మనము బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఫైల్స్లోకి వెళ్దాం. సో ఫైల్స్లో మనం రెండు ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఒకటి index.html, ఇంకోటి PHP info అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
సో కంటెంట్ రాసాను అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ టెక్ ఫామ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఫైల్ అనేది php info.php. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ php అనే ఒక ఫైల్ రాస్తున్నాను, php సంబంధించిన ఒక ఫైల్ రాస్తున్నాను, info అండ్ క్లోజ్ ద php అనమాట. సింపుల్ ఫైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్స్ అనేటి ఈ టాస్క్ లోని ప్లే బుక్స్ లోకి కాల్ చేసుకుంటారు అనమాట. అక్కడ నుంచి అక్కడికి డిస్ప్లే అంటే కాపీ అయిపోతాయి అనమాట ఫైల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంది మనకు హ్యాండ్లర్స్. సో హ్యాండ్లర్స్, గో టు హ్యాండ్లర్ సెక్షన్ అనమాట. ఇక్కడ హ్యాండ్లర్స్ లో main.yml ఫైల్ ఉంది. సో ఇక్కడ main.yml ఫైల్లో మనకు కావాల్సిన హ్యాండ్లర్ మెన్షన్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏంది అంటే సేమ్ డాష్ నేమ్. ఇక్కడ ఏంది రీస్టార్ట్ అపాచీ సర్వర్ అనమాట. అంటే ఇక్కడ మనం ఆ నోటిఫైలో ఏం మెన్షన్ చేసామో సేమ్ యాజ్ యూజువల్ గా అదే హ్యాండ్లర్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. రీస్టార్ట్ అపాచీ సర్వర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సర్వీస్ మాడ్యూల్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో నేమ్ వచ్చేసరికి అపాచీ HTTPD. ఇన్ కేస్ మీరు ఉబుంటు వాడితే అపాచీ 2 అని యూజ్ చేయాల్సి వస్తుంది. సో స్టేట్ వచ్చేసరికి రీస్టార్టెడ్ అనమాట. జస్ట్ ఇంతే అనమాట. సో ఏ నోటిఫై అయితే మనం మెన్షన్ చేయాలి, నోటిఫైస్ ఇక్కడ అన్ని మొత్తం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాస్క్ కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్లర్స్ కంప్లీట్ అయిపోయింది, ఫైల్స్ కంప్లీట్ అయిపోయింది. టెంప్లెట్స్ మనం యూజ్ చేయట్లేదు రైట్ నౌ, టెస్ట్ వాడట్లేదు, వేర్స్ వాడట్లేదు అనమాట. సో జస్ట్ సింపుల్ గా ఒక గ్రూప్ ఆఫ్ ప్లే బుక్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి అనేది చూసామన్నమాట. సో ల్యాంప్ సెటప్ అనేది అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు ఫైల్స్ క్రియేట్ చేసాం, హ్యాండ్లర్స్ డేటా రాశాను, టాస్క్ లో ఉన్న 3 ఫైల్స్ రాశాను. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం Ansible సర్వర్ నుంచి మనకు కావాల్సిన మెషిన్ కి మనకు పింగ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. Ansible -m పింగ్ ల్యాంప్ సర్వర్ అనమాట. నా ఇన్వెంటరీ ఫైల్ నేను ఇలా మెన్షన్ చేశాను అనమాట. సో ఒకసారి నా ఇన్వెంటరీ ఫైల్ చెక్ చేస్తే Ansible host ఇక్కడ డౌన్ అంటే కిందికి వస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ సర్వర్ లో ఇది అనమాట. నేను AWS EC2 ఇన్స్టెన్స్ వాడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సర్వర్ మాత్రమే మెన్షన్ చేయాలన్నమాట. మనం అటు పబ్లిక్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ప్రైవేట్ వాడితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంది సింటాక్స్ చెక్ చేయాలన్నమాట ఆ ప్లే బుక్ ది. సో ఇక్కడ సింటాక్స్ చెక్ చేయడానికి ముందు ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ మనకు రోల్ ఉందన్నమాట. సో ఆ రోల్ని ఎలా కాల్ చేయాలో చూద్దాం. సో ల్యాంప్ అని ఒక రోల్ ఉంది నా దగ్గర. సో ఆ రోల్ని నాకు ఇంకొక ప్లే బుక్ క్రియేట్ చేసి ఆ ప్లే బుక్ లోకి నేను ఆ రోల్ని కాల్ చేస్తున్నాను అనమాట. సో ఎలా అంటే చూద్దాం. ఇది నా మెయిన్ ఫైల్ అనమాట. సో ఇందులో ఏమేమి మెన్షన్ చేస్తాను అంటే నా హోస్ట్ మెయింటైన్ చేస్తాను అనమాట. హోస్ట్ వచ్చేసరికి ఏంది ల్యాంప్ సర్వర్. సో బికమ్ ట్రూ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంది టాస్క్. ఇక్కడ ఏం టాస్క్ మెన్షన్ చేయాలంటే రోల్స్ అనమాట. సో ఇక్కడ నా రోల్స్ వచ్చేసరికి ఏంటిది ల్యాంప్. సో నా రోల్ వచ్చేసరికి ల్యాంప్ అనమాట. సో అంటే ఎన్ని రోల్స్ ఉంటే అన్ని రోల్స్ ఈ ప్లే బుక్ లో నేను ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సేమ్ స్పేస్ ఇచ్చి డాష్ ఇచ్చి నా రోల్ నేమ్ సంథింగ్ ఏది ఉంటుంది. సో ఇలా నా నెంబర్ ఆఫ్ రోల్స్ అనేది ఒక ప్లే బుక్ లో రాసేసుకొని ఆ ప్లే బుక్ ద్వారా నేను ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి సింటాక్స్ ఎర్రర్ చెక్ చేద్దాం. సో ఒకసారి నేను సింటాక్స్ చెక్ చేస్తే సో స్పెల్లింగ్ మిస్టేక్. సో Ansible సక్సెస్ఫుల్ గా నా సింటాక్స్ అనేది ఎర్రర్స్ లేవు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నా ప్లే బుక్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. సో వన్స్ ఒకసారి ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో ఉన్న హోస్ట్ ఫైల్ కి ఆ రోల్ అనేది అప్లై అవుతుంది. సో ఆ రోల్ అనేది ఏంది ల్యాంప్ రోల్. సో ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వచ్చింది అనమాట. ఏం ఎర్రర్ వచ్చింది అంటే గాట్ స్టార్టెడ్ అనమాట, స్టార్ట్ అనమాట. సంథింగ్ ఎర్రర్ అనమాట. ఏ ఫైల్లో అంటే అపాచీ స్టార్ట్ దగ్గర ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టెడ్ మెన్షన్ చేయాలి. సో ఒకసారి ఆ ప్లే బుక్ వెళ్ళి ఎడిట్ చేద్దాం దాన్ని. సో నేను నా ఫైల్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తే స్టేట్ వచ్చేసి స్టార్ట్ అనమాట. యాక్చువల్ అక్కడ మెన్షన్ చేయాల్సింది స్టార్టెడ్ అనమాట. సో ఇన్సర్ట్ మోడ్ స్టార్టెడ్ అండ్ దెన్ సేవ్ అండ్ ఎగ్జిట్ అండ్ రన్ ద ప్లే బుక్ అనమాట.
సో ఇక్కడ ఇంకొక ఎర్రర్ వచ్చింది. ఎక్కడంటే mysql.yml అనే ఫైల్లో. సో ఇక్కడ ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైల్ వచ్చేసరికి mysql.php ఉంది. సో అది మిస్టేక్ అనమాట. సో దాన్ని ఏం చేద్దామంటే ల్యాంప్ టాస్క్లో mysql.phpని ల్యాంప్ టాస్క్లో mysql.yml. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఫైల్ని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్రర్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట, అంటే ఏమేమి ఎర్రర్ వచ్చింది ఏంది అని. సో దాన్ని బట్టి మనం ఏమేం చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కానీ గ్రీన్ కలర్ అంటే ఏంటంటే ప్రీవియస్గా ఈ ప్లే బుక్స్ అనేది ఆ నోడ్ మిషన్ పైన అప్లికేబుల్ అయినాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ జరిగేదానికన్నా ముందు నా నోడ్ మిషన్లోకి నేను లాగిన్ అవుతున్నాను అనమాట. సో నా నోడ్ మిషన్లోకి లాగిన్ అయ్యి వన్స్ చెక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో నిన్న ఇక్కడ హెచ్డిపి ఆల్రెడీ రన్నింగ్ అండ్ పిహెచ్పి ఐఫోన్ వర్షన్ పిహెచ్పి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. MariaDB ఐఫోన్ వర్షన్. సో MariaDB కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. సో ఇంకా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే php-mysql. సో php-mysql అనేది నాట్ ఫౌండ్ అని చెప్తుంది. సో లెట్స్ చెక్ దట్ ఫైల్ అనమాట. మళ్ళీ yml ఇక్కడ నేమ్ php-mysql అనుకుంటున్నాను. లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇనిషియల్ నుంచి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసి చేంజెస్ అంటే ఎల్లో కలర్ మాత్రం చేంజెస్ అనమాట, గ్రీన్ కలర్ మాత్రం ప్రీవియస్ స్టేట్లో ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ MariaDB and installation php-mysql. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి చేంజ్ అయింది అనమాట. నెక్స్ట్ స్టార్టెడ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. ఓన్లీ 2 మాత్రమే చేంజెస్ అయినాయి అనమాట. సో ఒక్కసారి మళ్ళీ మిషన్లోకి లాగిన్ అయ్యి MariaDB. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే MySQL అండ్ వర్షన్గా చూపించింది. సో ఒక్కొక్క సిస్టమ్ CTL స్టేటస్ HTTPD స్టేటస్. సో HTTPD సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ MariaDB చూద్దాం. స్టేటస్. సో MariaDB కూడా రన్ అవుతుంది అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే /var www HTMLకి వెళ్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఫైల్స్ వచ్చేసాయి, HTML index.html php-info.html. సో index.html ఫైల్ వచ్చేసరికి ఏంది, సో నేను నా మాస్టర్ మిషన్లో ఏం రాశానో అదే కంటెంట్ ఉంటుంది ఇక్కడ. అండ్ php-info వచ్చేసరికి సేమ్ అదే కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇన్ కేస్ ఏదైనా సిస్టమ్ హ్యాక్ చేసి ఫైల్స్ మార్చినా సర్వర్లో ఉన్న కంటెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కంటెంట్ అనేది ప్రీవియస్ స్టేట్కి వస్తుంది అనమాట. సో ఒకసారి నేను నా బ్రౌజర్లోకి లాగిన్ అయ్యి చెక్ చేస్తాను అనమాట, అంటే సర్వీస్ అనేది రన్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకో ట్యాబ్లోకి లాగిన్ అయ్యి నా పబ్లిక్ ఐపీ, సో నా పబ్లిక్ Ansible క్లయింట్ అనమాట, ఇది నా పబ్లిక్ ఐపీ. సో ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉందన్నమాట. సో కాపీ టు క్లిప్ బోర్డ్ అండ్ దెన్ ఎంటర్ ఇయర్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్ టెక్ ఫామ్ అనమాట. సో ఈ విధంగా HTTPD రన్ అవుతుంది అండ్ అందులో కంటెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి /php-info.php అనే ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సంథింగ్ ఎర్రర్ వచ్చింది, కంటెంట్ చూపించింది, కాకపోతే కంటెంట్ చూపించేది ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PHP వర్షన్ అనేది 5.1.4.1.6 అనమాట. అంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా PHP అనే ఫైల్ ఇన్స్టాల్ అయింది, MySQL ఇన్స్టాల్ అయింది. సో ఒకసారి నా నోడ్ మిషన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సో MariaDB MySQL. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే MySQL ప్రాంప్ట్లోకి నేను లాగిన్ అయ్యాను అనమాట. సో ఈ విధంగా నా రోల్ యూజ్ చేసి నా నోడ్ మిషన్ పైన అపాచీ ఇన్స్టాల్ చేసి సర్వీస్ స్టార్ట్ చేశాను. అండ్ PHP ఇన్స్టాల్ చేసి ఒక ఫైల్ కాపీ చేశాను, MySQL ఇన్స్టాల్ చేసి సర్వీస్ స్టార్ట్ చేశాను అనమాట. సో
ఒక రోల్ యూజ్ చేసి ఇక్కడ కోడ్ కాంప్లెక్సిటీ అనేది మనం రెడ్యూస్ చేస్తున్నాం. ఎలా అంటే హెచ్డిడిపి, ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ నాకు హెచ్డిడిపిడి అప్లికేషన్ కావాలంటే హెచ్డిడిపిడి, MySQL కావాలంటే MySQL, PHP కావాలంటే PHP, లేదా నాకు అన్ని కలిసి ఒక దగ్గర కావాలంటే అన్ని కలిసి ఒక దగ్గర నేను ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కోడ్ జస్ట్ మాడిఫై చేసి జస్ట్ ప్లేస్ చేయడం అంతే అనమాట. సో ప్రతిసారి మనం రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ స్మాల్ మాడిఫికేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం ఎక్కువ అనమాట. సో ఇది యాన్సిబుల్ రోల్స్ అనమాట. సో ఈ విధంగా అంటే మల్టిపుల్ ప్లేబుక్స్ ఒక దగ్గర ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనమాట యాన్సిబుల్ రోల్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి. సో థ్యాంక్ యూ గైస్. సో అండ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ రోల్ మీరు నా గిట్హబ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది నా గిట్హబ్ అకౌంట్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిపాజిటరీస్లో యాన్సిబుల్ రోల్స్ అని ఉంటుంది. సో యాన్సిబుల్ రోల్స్ అనే రిపాజిటరీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అబ్జర్వ్ యాన్సిబుల్ రోల్స్. సో ఇక్కడ యాన్సిబుల్ రోల్స్ నా ల్యాంప్ యాన్సిబుల్ రోల్ ఉంటుంది. సో ఈ ల్యాంప్ యాన్సిబుల్ రోల్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి.